మీ పబ్లిసిటీ చాలా పీక్స్లో ఉంటుంది అని. చంద్రబాబు నాయుడు గారు, మీరు దావోస్కి చాలాసార్లు పోయారు. బహుశా ఇట్లా మాట్లాడాల్సి వస్తుంటే రాసుకుని పెట్టుకునే వాళ్ళం. 16 నుంచి పోతానే ఉన్నారు. పోయినప్పుడల్లా అక్కడ మీరు పోతేనే మీకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, దేశాధినేతలంతా మీకోసం కాచుకొని ఉంటే ఆఖరి అన్న పానీయాలు మానేసి కాచుకొని ఉంటే మీరు పోయి వాళ్ళకి ఆఖరి కాఫీలు టీలు ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారని చెప్పబడుతుంటుంది ఇక్కడ మీ అనుకూలమైన పేపర్లలో. మీరు భాగస్వామ్య సదస్సుల్ని నిర్వహిస్తూ ఉంటారు. దానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతారు. ఆ డబ్బులకు లెక్కలు ఉండవు. ఖర్చుకు మాత్రమే అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇంత అయిపోయింది ఇవాళ అడగడానికి లేదు. దాంట్లో మీరు మన యొక్క కరెక్ట్ చేసుకున్న లెక్కల్లో ప్రకారం 16లో భాగస్వామ్య సదస్సు పెడితే మీరు చెప్పిండేది 377 సంతకాలు పెట్టినాం మేము అన్నారు ఎంఓయూల మీద. సరే, మొన్న పెద్ద ఆయన అన్నట్లు మీరు వాళ్ళకి వీళ్ళకి డ్రెస్సులు వేసి టోపీలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారని తెలియదు, కానీ 377 సంతకాలు పెట్టారు మీరు ఎంఓయూల మీద. దానికి మీరు 5,59,180 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుందని మీ అనుకూలమైన మీడియాలో విపరీతంగా దాన్ని చెప్పించారు. డబ్బులే కాదు, 10,19,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దాదాపు 10,19,000 మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళీ 17 కూడా సేమ్ ప్రహసనం చేశారు మీరు. సేమ్ యాక్షన్, ఏం మారదు. మళ్ళా వాళ్ళే కోటు రంగులు మార్చుకొని వస్తారు అక్కడికి. మీరేమో చేతులు కలిపి ఊపి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆ రోజున మీరు చెప్పింది ఏంటంటే 10,19,836 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. దాంతో 15,21,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మళ్ళా సేమ్ 18 వచ్చింది. 18లో మరి భాగస్వామ్య సదస్సు. దాంట్లో మీకు దాదాపు 687 ఎంఓయూలు చేశారు మీరు ప్రాజెక్టులు. కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి. 3,06,00,000 కోట్లు. ఉద్యోగాలు కూడా అంకె తగ్గించారు. బహుశా మీకే భయం వేసి ఉంటుంది. 16-17లో అంతా 10 లక్షలు 15 లక్షలను ప్రకటించినాక ఏమీ రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు తగ్గించుకొని ఉంటారు. 5,49,000 మందికి ఉద్యోగులు వస్తాయని చెప్పారు మీరు. 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1,761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు. పోయారు కదా, పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేసింది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి? ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా.